గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి, వాకతిప్ప, నాగుల చెరువు, అంగర గ్రామాలలో 1,30,00,000 రూపాయలతో సీసీ రహదారులు, డ్రైనేజీల అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టి గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని వేగుళ్ల విమర్శించారు. కూటమి హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట సర్పంచులు, మండల జనసేన అధ్యక్షుడు తుట్టపు నాగరాజు, అధికారులు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున కోరుమిల్లి గ్రామం, ఈ మన చిన్న కోరుమిల్లి పక్కన ఉన్నటువంటి ఒక లేఅవుట్, మరి ఆ రోజున వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగనన్న లేఅవుట్ అని చెప్పి దీనికి నామకరణం చేసి ఇల్లులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. పాపం 34 మంది ఇల్లు కట్టుకున్నారు. కానీ దీనికి ఎటువంటి హౌసింగ్ గ్రాంట్ శాంక్షన్ కానీ లేదా అప్రూవల్ కానీ జగనన్న లేఅవుట్కి అప్రూవల్ కానీ తీసుకోకుండా ఆ రోజున ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ తోట త్రిమూర్తి గారి వల్ల వీళ్ళు మోసపోయారు. మరి దానిపైన పాపం వీళ్ళందరికీ ₹1 కూడా రాకుండా, ₹1,50,000 కూడా రాకుండా ₹1,50,000 ₹1,80,000 ₹1,80,000 రూపాయలు రావాల్సి ఉందని నష్టపోయారు.